ఎవరైనా మనకంటే కాస్త క్రింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు. అది వారి గొప్పతనం కావచ్చు. ధనం ఇచ్చేవారికంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవారు. ప్రతి ఒక్కరికి తమ జీవితమేమో మోయలేని కొండలా, ఎదుటివారి జీవితం మాత్రం అందమైన కొండపల్లి బొమ్మలా అనిపిస్తుంది. రుచికర భోజన పదార్థాలు ఉన్నప్పటికీ కలహాలతో నిండిన ఇంట్లో ఉండడం కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినడం మేలు. ఓడిపోతున్నా అని తెలిసినా పోరాటం ఆపనివాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేడు. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే. అది మనిషైనా, మనీ అయినా, మాటైనా. నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణకు అర్థముండదు. నీ ప్రవర్తన మార్చుకోకుండా ఇతరులకు క్షమాపణ చెప్పడం అంటే అది ద్రోహం మాత్రమే అవుతుంది. ఎవరు ఎవరితో ఎంతకాలం అనేది బంధం నిర్ణయించదు, మనుషుల ఆలోచనలే నిర్ణయిస్తాయి. జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు. జీవితంలో నిజంగా ఏడ్చిన వాళ్ళు మాత్రమే నిజంగా నవ్వగలరు. ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు, భయం ఉన్నప్పుడు ఆశ పడకూడదు. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే నీవు నీ జీవితకాలం బాగుపడవు. మనకి ఏమీ లేనప్పుడు మనం ఏదన్నా సాధిస్తామని నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే జాలిపడతారు, అదే ఒంటరిగా నవ్వుతుంటే పిచ్చోడు అంటారు. పడిపోతామని భయపడితే నడక రాదు, ఓడిపోతామని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు, చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకుంటూ ఉండాలి. నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. ఆశలను పెంచే పరిచయాలు 100 ఉండడం కంటే అండగా వచ్చే పరిచయాలు 1 ఉండడం చాలా మంచిది. నిన్ను చూసి నవ్వే ప్రపంచాన్ని చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ఇక్కడున్న నలుగురికి ఒకే దేవుడు నచ్చట్లేదు. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం, అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు. ఎక్కువ ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడవద్దు, ఎందుకంటే ముందున్న రోజులు వాళ్ళవి అవ్వవచ్చు. అప్పుడు మీరు వారి దృష్టిలో చులకన అవుతారు. గుర్తుపెట్టుకోండి, అనుకున్న వెంటనే ప్రారంభించగలిగిన వాడే విజయాన్ని సాధించగలడు. మెట్లను లెక్కవేసి వాటి కొలతలు తీసుకొని ముహూర్తాలు పెట్టి ప్రారంభించేవాడు కాదు. మాట్లాడడం అనేది సహజ సిద్ధంగా పుట్టుకతో వస్తుంది. మౌనంగా ఉండడం అనేది జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. కేవలం మంటను చూడడానికి నిప్పును ముట్టిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. నీ జీవితం ఇలానే ఉండాలి అని నీవు నిర్దేశించకు. నీ జీవితంలోనే అన్నీ ఉన్నాయి, నీ జీవితం అంటేనే సర్వం అని అర్థం. కాలాన్ని నమ్ము,
జీవితంలో జరిగే అన్ని సంఘటనలు ఏదో ఒక బలమైన కారణం చేతనే జరుగుతాయి. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంలో వస్తాయి. ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి. పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది. ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది. కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలి అనేది మన చేతల్లోనే ఉంది. ఓదార్పు కోరుకునేవారు ఎప్పుడూ వెనకబడి ఉంటారు. ఓర్చుకునేవారు జీవితంలో ముందడుగు వేస్తారు. మనం బాధపడినప్పుడు సంతోషముండదు. సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండూ ఒక దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవారు జీవితంలో పైకొస్తారు. ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు. ఖరీదైన వాహనం ఎక్కినా దిగక తప్పదు. ఎంతటి ధనవంతుడైన దేహము వదలక తప్పదు. ఈ సత్యం తెలిసిన వారు 10 మందికి సహాయకరంగా ఉంటారు. తెలుసుకోలేని వారు వాళ్ళ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోతారు. ప్రకృతి కొంతకాలం మోడివారినట్లు అనిపించినా మళ్ళీ చిగురిస్తుంది. జీవితంలో మనకు ఎదురయ్యే ఒడిదుడుకులు కూడా అంతే. కొంతకాలం బాధించినా తిరిగి సంతోషం వెల్లివిరుస్తుంది. ఎదుటివారి శరీర లోపం చూసి నవ్వే ముందు నీలో ఉన్న మానసిక లోపం సరిచేసుకో. అప్పుడు ఎదుటివారి లోపాలు చూసి నవ్వడం తప్పని తెలుస్తుంది. నీ తెలివి నీ శక్తి కాదు, నీవు ఉపయోగించుకోనంతకాలం. నీకన్నా గొప్పవారిని కలిసినప్పుడు ఎలాంటి మనుషులైనా మారిపోతారు. నిన్ను వదిలి వారి వైపు వెళ్ళిపోతారు. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే. ఈ లోకంలో డబ్బు లేకుండా బ్రతకవచ్చు అనుకోవడం ఆత్మవంచన అవుతుంది. డబ్బు లేకుండా ఏ వ్యవస్థ పనిచేయదు. డబ్బును బట్టి మనిషి మానసిక స్థితి మారుతూ ఉంటుంది. సానుకూలమైన ఆలోచనలు చేయడం రాకపోతే కనీసం ప్రతికూలమైన ఆలోచనలు చేయడం మానుకో. కీడెంచి మేలెంచమన్నారు కదా అని ఎప్పుడూ కీడు గురించి ఆలోచించకు. అపజయానికి సిద్ధపడుతూనే విజయం వైపు అడుగులు వేయి. మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని స్వీకరించాల్సిందే. ఎందుకంటే మనం ఊహల్లో విహరించినా బతకాల్సింది వాస్తవంలోనే. బాధ్యతలు గుర్తు చేసి మనల్ని బాగుచేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే. నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ఓడిపోతుంటాను అని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఎండ, వాన, పగలు, రాత్రి, తుఫాను, ప్రళయం, అతి కష్టమైన కఠినమైన పరిస్థితులు ఇవేమీ చూడకుండా నేను నిరంతరం నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నీవు నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. మీరు చేసే పనికి ప్రారంభానికి ముందు మీరే 3 ప్రశ్నలు వేసుకోండి. నేనెందుకు చేస్తున్నాను? దాని ఫలితాలేమిటి? నేను విజయవంతం అవుతానా లేదా అని లోతుగా ఎప్పుడు ఆలోచిస్తారో అప్పుడే మీరు విజయం దిశలో ముందుకు సాగగలరు. పుస్తకం ముందు పాఠం చెప్పి తర్వాత పరీక్ష పెడుతుంది. అనుభవం ముందు పరీక్ష పెట్టి దాని ద్వారా పాఠం నేర్పుతుంది. చెడ్డ అలవాట్లను అరికట్టకపోతే అతి త్వరలోనే అది అవసరంగా మారిపోతుంది. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి. అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. తొక్కి బ్రతుకుతాను అనేవాళ్ల ముందు ఎదిగి నిలబడతాను అనే ధైర్యం ఉండాలి. పెరిగే మన సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి కానీ అహంకారానికి మూలం కాకూడదు. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చివేస్తుంది. నీవు ధర్మం తప్పక మాట మీద నిలబడితే నీ పాదుకలు కూడా రాజ్యమేలుతాయి అని నిరూపించింది రామాయణం. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజుటి వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.